ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల వాతావరణం రెండేళ్ల ముందు నుంచే కనిపిస్తోంది. టీడీపీని ఢీకొట్టాలంటే మహాకూటమి ఏర్పాటు చేయాల్సిందేనన్న అభిప్రాయానికి వైసీపీ వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ మహాకూటమిలో జనసేనను కూడా తీసుకురాగలుగుతారా? కమ్యూనిస్టులు కలిసి వస్తారా? అన్ని కలిసొచ్చి మహాకూటమి ఏర్పడితే రాజకీయ పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇంతకీ ఈ మహాకూటమి మాస్టర్ ప్లాన్ ఎవరిది? ఆంధ్రప్రదేశ్ రాజకీయం రంగు మారుతోందా? టీడీపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ ఏకమవుతున్నాయా? మహాకూటమిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన సిద్ధమైందా? ఈ ప్రశ్నలన్నింటికీ ఇప్పుడు సమాధానం అవుననే చెప్పాల్సి ఉంటుంది. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించాలంటే మహాకూటమిగా ఏర్పడితేనే సాధ్యమని ప్రధాన ప్రతిపక్షమైన వైసీపీ వర్గాలు దాదాపుగా ఓ అంచనాకు వచ్చాయి. అయితే ఈ అభిప్రాయానికి వైసీపీ రావడం అంత సాదాసీదాగా రాలేదు. దీని వెనుక ఓ పెద్ద కసరత్తు జరిగింది. వైసీపీ మహాకూటమి ఆలోచనకు రావడానికి ప్రధాన కారణం సలహాదారు ప్రశాంత్ కిషోర్ అందించిన నివేదిక. ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను ప్రత్యేకంగా అధ్యయనం చేయించిన ప్రశాంత్ కిషోర్ వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఓటు చీలిపోతే టీడీపీని ఓడించడం సాధ్యం కాదని నివేదికలో విశ్లేషించినట్లు తెలుస్తోంది. సహజంగా అధికార పార్టీపై ప్రజల్లో ఉండే వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ఏకమొత్తంగా వైసీపీకి లాభం చేకూర్చే అవకాశం లేదని ఆ నివేదికలో ఉన్నట్లు సమాచారం. ఓవైపు జనసేన పార్టీతో పవన్ కళ్యాణ్ ప్రజల్లోకి వెళుతుండటం, ప్రత్యేక హోదా ఇష్యూని కాంగ్రెస్ వచ్చే ఎన్నికల వరకు తీసుకెళ్లాలని నిర్ణయించడంతో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు మూడు వైపులా చీలే అవకాశాలున్నట్లు అంచనా వేశారు. ఇదే జరిగితే తెలుగుదేశం పార్టీకి సునాయాస విజయం దక్కుతుందని పీకే తన నివేదికలో విశ్లేషించారు. మరి కూటమి ఏర్పాటులో వైసీపీ విజయం సాధిస్తుందో లేదో కాలమే నిర్ణయిస్తుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.